పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి వ్యవహారాలు క్రమక్రమంగా ముదిరిపోతున్నాయి. పాకిస్తాన్‌లో ఇప్పుడు గనులు, నిక్షేపాలు, ఆయిల్ నిక్షేపాలు, గ్యాస్ నిక్షేపాలు బెలూచ్ ప్రాంతంలోనే ఉంటాయి. వజ్రాల, బంగారపు గనులు ఇవన్నీ. అవి తవ్వుకోవడానికి చైనా సంస్థలు పాకిస్తాన్‌లో టెండర్‌లేసి తీసుకున్నాయి. అక్కడ పనిచేస్తానికి వెళ్తున్నటువంటి వాళ్ళని బెలూచ్ రెబెల్స్ చంపేస్తున్నారు. వరుసగా జరుగుతున్న దాడులు. ఆ బెలూచ్ రెబెల్స్ నుంచి వాళ్ళని రక్షించి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి కావాలంటుంది చైనా. బెలూచ్ రెబెల్స్‌ని అందరిని అంతం చేయడం పాకిస్తాన్ వల్ల కావటం లేదు. తాజాగా దీంతో చైనాకి సంబంధించిన సంస్థలు వన్ బై వన్ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. సెయిండెక్ మెటల్స్ తాజాగా తాము పాకిస్తాన్ వదిలి వెళ్ళిపోతున్నట్టు ప్రకటించింది. పాకిస్తాన్ ఆర్మీ ఎలాంటి సహకారం అందించట్లేదు. వాళ్ళ ఆపరేషన్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి. దానివలన మేము ఇక్కడ సఫర్ అవుతున్నాము. వందల కోట్ల బిజినెస్ చేసే మేము ఇక్కడ ఈ స్థానిక అంశాలలో ఇరుక్కుపోవడానికి సిద్ధంగా లేవని చెప్పుకొచ్చింది.